తిరగని చోటు ఎక్కని గుమ్మం లేదు అన్నట్లు ప్రతి ఆఫీస్ గుమ్మం తొక్కాను. తిరిగి తిరిగి నెల రోజులకి ఎట్టకేలకు ఒక ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఆఫీస్ వాతావరణం కూడా చాలా బావుంది. కానీ సాలరీ మాత్రం 15,000. కాకపోతే నా ఖర్చులకి సరిపోయేంత ఉన్నాయి కదా అని నేను జాయిన్ అయ్యాను. రామ్ కొంచెం కొంచెం చేంజ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. నాతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అంతా బాగుందిలే అనుకుంటే మా అత్తగారు నాతో మాట్లాడటం మానేసింది. రామ్ నన్ను జాబ్ చేయనిస్తున్నాడు అని, నాకు విలువ ఇస్తున్నాడు అని ఆమెకు నా మీద కోపం ఇంకా ఎక్కువైపోయింది. 1 ఇయర్ గడిచినా ఆమె నాతో మాట్లాడలేదు. పండగల కోసం అని ఊరు వెళ్ళినా నాతో మాట్లాడేది కాదు. ఓపిక పట్టి పట్టి నాకు కూడా విసుగొచ్చేసింది. నేను మా అత్తగారింటికి వెళ్ళటం మానేశాను. నా ఫ్రెండ్ ఒకామె కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యాక తనకి ఐటీ సైడ్ జాబ్ వచ్చింది అని చెప్పింది. నన్ను కూడా జాయిన్ అవ్వమంది. నేను చదివిన చదువుకి జాబ్ అంటే మంచిగా సాలరీ ఉంటుంది అని అనిపించింది. సో, ఇప్పుడు చేస్తున్న జాబ్‌ని మానేసి కోచింగ్ జాయిన్ అయ్యాను. రామ్ నా కోచింగ్ ఫీ కట్టాడు. మా అత్తగారు గొడవ పెట్టుకుంది. "ఎందుకురా డబ్బులు తగలేస్తున్నావు? దానికి జాబ్ ఎందుకు? నీ నెత్తి మీద కూర్చుంటుంది జాబ్ అంటే" అని మా అత్తగారు నానా రాద్ధాంతం చేసింది. అయినా నేను పట్టు వదలకుండా వెళ్ళాను. రామ్ కూడా నాకు సపోర్ట్ చేశాడు. 8 నెలలు కంటిన్యూగా కోచింగ్‌కి వెళ్ళాలి. 5 నెలల పాటు కోచింగ్ తీసుకున్నాను. అదేంటో నా జీవితంలో సాఫీగా గడుస్తుందిలే అని అనుకునే టైంలో ఏదో ఒకటి వచ్చి పడుతుంది. రామ్ ఆఫీస్‌లో నచ్చట్లేదు అని సడెన్‌గా జాబ్ మానేశాడు. నాకు ఏం చేయాలో తోచని సిట్యుయేషన్‌లో ఉన్నాను. దాచుకున్న డబ్బులను వాడడం మొదలుపెట్టాం. రోజులు గడిచే కొద్దీ అవి కూడా అయిపోతున్నాయి. మా అత్తగారు రామ్‌ని బాగా తిడుతుంది. "జాబ్ ఎందుకు మానేసావు? ఎలా బ్రతుకుతున్నావు?" అని చాలా తిడుతుంది. కానీ నేను మాత్రం ఏం అనలేదు. ఇన్నాళ్ళు చేసిన తను ఇప్పుడు నచ్చక మానేశాడు అంటే ఏదో ఒక కారణం ఉండుంటుంది అని అనిపించింది. అందుకే నేను ఏం మాట్లాడలేదు. నిదానంగా "నీకు నచ్చిన జాబ్ వెతుక్కో. ఈలోపు నేను కూడా ట్రై చేస్తాను" అని చెప్పాను రామ్‌తో. నా కోచింగ్ పూర్తయింది కానీ రామ్‌కి ఇంకా ఉద్యోగం రాలేదు.